దీపావళి పండగ పూట తెలంగాణలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు మైనర్ బాలురు కలిసి మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా గురువారం మైనర్ బాలిక కుటుంబ సభ్యులు దోమ పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ బిడ్డపై నలుగురు మైనర్లు లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అత్యాచారం చేసిన నలుగురు మైనర్లను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నలుగురు మైనర్ బాలురు కలిసి మైనర్ బాలికపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని దోమ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా గురువారం మైనర్ బాలిక కుటుంబ సభ్యులు దోమ పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ బిడ్డపై నలుగురు మైనర్లు లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, నలుగురు మైనర్ బాలురు కలిసి మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఎంత దారుణమైన ఘటన చూస్తూ ఉన్నాం. రోజు అనేక సార్లు ఇటువంటి ఘటనలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట ఎన్ని అవగాహన సదస్సులు, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే నిందితులు ఎవరు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతం ఏదైతే పండుగ పూట మాత్రం వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక మైనర్ బాలిక 13 ఏళ్ల బాలికపై మాత్రం నలుగురు మైనర్ అబ్బాయిలు మాత్రం దారుణానికి చోటు చేసుకున్నారు. అత్యాచారానికి పాల్పడ్డట్టుగా మాత్రం వికారాబాద్ జిల్లాలోని ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఈ కేసు నమోదు జరిగింది. అయితే నిన్న గురువారం ఆ బాలిక తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ లో మాత్రం దోమల పోలీస్ స్టేషన్ లో మాత్రం ఫిర్యాదు చేయడంతో మాత్రం ఆ నలుగురు బాలులను మాత్రం పోలీసు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. బాలికను కూడా పరీక్ష నిమిత్తం మాత్రం వికారాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. పూర్తి డీటెయిల్స్ మాత్రం ఇప్పటివరకు ఏదైతే పాపది మైనర్ బాలిక కావచ్చు, లేదంటే నిందితుల నలుగురు పేర్లు కూడా మాత్రం ఇప్పటివరకు పోలీసులు అయితే మీడియాకు కానీ ఇటు బయట చెప్పడం జరగలేదు. దేని గురించి అంటే వీళ్ళు మైనర్లు కాబట్టి వీళ్ళు ఈ రోజు పూర్తి విచారణ పూర్తి అయిన తర్వాత మాత్రం వీళ్ళ డీటెయిల్స్ పూర్తిగా ఎఫ్ఐఆర్ కాపీతో మాత్రం విడుదల చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. అయితే క్రాంతి, చెప్పండి, నలుగురి బాలురి కుటుంబ సభ్యులు అంటే ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? రైట్ బ్రాహ్మణి, ప్రస్తుతానికి ఏదైతే నిన్న ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మాత్రం తల్లిదండ్రులు హుటాహుటిగా మాత్రం వికారాబాద్ జిల్లాలోని ఆ దోమలగూడ పిఎస్ లో మాత్రం సిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐ మాత్రం ఖచ్చితంగా మిగతా నలుగురు మైనర్ బాలులు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకొని అయితే విచారిస్తున్నారు అని కూడా చెప్పడం అయితే జరిగింది. సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాత్రం ఈ కేసు విచారిస్తున్నట్టు బ్రాహ్మణి. అయితే క్రాంతి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అంటే ఎప్పటిలోపు తెలిసే అవకాశాలు ఉన్నాయి? రైట్ బ్రాహ్మణి, ఖచ్చితంగా ఈ రోజు పరీక్ష నిమిత్తం మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం వీళ్ళపై ఖచ్చితంగా రిమాండ్ కి అయితే తరలిస్తారు. ఈ నలుగురు బాలులను మాత్రం ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత పరీక్ష రిపోర్ట్స్ ని బట్టి మాత్రం ఈ కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు ఫైల్ అయిన తర్వాత మాత్రం ఈ రోజు ఖచ్చితంగా రిమాండ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది బ్రాహ్మణి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.